అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ స్టార్టప్ ట్రైనర్, బిజినెస్ కన్సల్టెంట్ సుధీర్ వర్మ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే చాలామంది అనుకుంటారు, సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బ్రహ్మాండం బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, రైమంటే వెళ్ళొచ్చు, ఆకాశాన్ని ఉంటే భవనాలు ఉంటాయి, చూడొచ్చు అని అనుకుంటారు. కానీ ఏముందిలే, అక్కడ పట్టణం వెళ్తే మనల్ని మనం పట్టించుకోరు, ఒకరు కింద పడిపోయినా కానీ పట్టించుకునేటువంటి జనాలు లేరు, మనం పల్లెటూరులోనే ఉందాంరా బాబు అనుకునేటువంటి జనాలు స్టిల్ ఈ రోజుకి కూడా, అంటే పల్లెటూరు వాతావరణాన్ని, ఆ రూరల్ ఏరియాస్ ఏదైతే ఉంటే ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్తో పాటు అక్కడే స్థిరపడిపోవాలని చదువుకున్నప్పటికీ కూడా, డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని, పిహెచ్డీలు చదువుకున్నా కానీ అక్కడే నివాసం ఉండాలనుకునే వాళ్ళు స్టిల్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఉన్న పొలాలు వాటినో లేకపోతే చిన్న చిన్న చూసుకోకుండా వాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్, మనం ఇక్కడే ఉండి గ్రామీణ ప్రాంతంలోనే ఉండి మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే మనం ఉండి మనం ఒక 20 నుంచి 25,000 లేకపోతే 30,000 ఎందుకు సంపాదించకూడదు అనేటువంటి ఆలోచన ఈ మధ్య చాలామందికి రైజ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి బిజినెస్లు పెట్టడం వల్ల వాళ్ళకి ఆ విధంగా లాభాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు? మీరేం సూచన చేస్తారు? విలేజ్, రూరల్ ఏరియాస్ అయినా సరే, సిటీ అయినా సరే, యూజువల్గా ఒక మనిషి తాలూకు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, గవర్నమెంట్ మాకేం చేయలేదు, ఓకే, లేదా మా హీరో ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు ఈ రోజుకి. మా హీరో జనాల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు కానీ తిరిగి సొసైటీకి ఏం చేయట్లేదు, లేదంటే లోకల్ లీడర్ ఏం చేయట్లేదు. ఈ ధోరణి ఎక్కువగా వినిపిస్తుంది సార్. ఏదో కంప్లైంట్ అయితే యూజువల్గా గవర్నమెంట్ 24/7 వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. స్టిల్ చాలా గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రపంచంలో 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరు. వాళ్ళు పెట్టే పథకాలు ఎవరికి అర్హత ఉంటుందో వాళ్ళకి చేరుతాయి. అయితే ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేద్దాం. మీరు అడిగినట్టు సిటీకి వెళ్లకుండా విలేజ్లోనే ఉండి మనం సస్టైన్ అయ్యి డెవలప్ అవ్వచ్చా అంటే, ఇండియాలో అటువంటి విలేజెస్ మోర్ దెన్ 200-250 దాకా ఉన్నాయి సార్. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, సిటీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉన్న ఏరియాలోనే సెల్ఫ్ సస్టైనబుల్గా వాళ్ళకున్న రిసోర్సెస్ని ప్రాపర్గా వినియోగించుకొని 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న విలేజెస్ కూడా ఉన్నాయి మన ఇండియాలో. కొన్ని ఒక 4-5 విలేజెస్ 1000 కోట్ల టర్న్ ఓవర్ కూడా చేస్తున్నాయి ఒక ఇయర్కి వచ్చేసరికి. ఇది ఎందుకు అంటే సార్, ఎక్కడో దగ్గర ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలి. ప్రతిసారి గవర్నమెంట్ మనకు రావాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక ఊర్లోని చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉంటారు, స్కూల్కి వెళ్తారు చిన్నపిల్లలు. ఇంజనీరింగ్, MBA కాలేజీలకి పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాడి తెలివితేటలు దేనికి సార్ పనికి వస్తున్నాయి? ఆ ఊర్లో ఒక మోడల్ డెవలప్ చేసి, అరే మనం అందరం ఇలా కూర్చొని ఇలా ప్లాన్ చేసుకుంటే ఇటువంటి బిజినెస్ ఐడియాని డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే ఒక అగ్రికల్చర్లో ఇటువంటి రినోవేషన్ తీసుకోవచ్చు, సేల్స్ ఇలా చేయొచ్చు, మార్కెట్ ఇలా చేయొచ్చు అని ఎంతమంది విద్యార్థులు ఆలోచిస్తున్నారు? బయటకు వస్తున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు. రెండోది, ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి. అగ్రికల్చర్లో కానీ, ఫుడ్ మేకింగ్లో కానీ, మెషినరీలో కానీ కష్టపడే తత్వంలో అసలు తిరిగే లేదు. ఎప్పుడు వర్షాలు వస్తాయో కూడా వాళ్ళు ముందే చెప్పేస్తారు, కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తారు. వీళ్ళు కూడా ఈ ఊర్లో చదువుకుంటున్న పిల్లల్ని ఉపయోగించుకుంటే ఇద్దరు కలిసి ఒక మోడల్ డెవలప్ చేసుకోవచ్చు సార్. చేసుకున్నప్పుడు మనకి ఎవ్వరు అవసరం లేదు. మీకు ఒరిస్సాలోని గంజాం అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్లోని ఒక 20-25 గ్రామాలు ఏం చేసాయంటే, అసలు మన ఏరియాలో వాటర్ రిసోర్సెస్ ఏంటి, సాయిల్ టెస్ట్, ఏ పంటలు బాగా పండుతాయి, మనం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకోకుండా మనం డెవలప్ అవ్వగలగా అని ఒక పర్సన్ ఇనిషియేషన్ తీసుకొని 20-25 విలేజెస్ని డెవలప్ చేశారు. రూపాయి గ్రాంట్ తీసుకోలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. సాయిల్ రెగ్యులర్గా ఏ పంటలు పండుతాయి, ఎంత తక్కువ టైంలో ఎక్కువ పంటలు వేయగలం, తీసుకొచ్చిన పంటని ఎక్కడ అమ్మగలం, మన స్కూల్స్ మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి, మన కాలేజెస్, హాస్పిటల్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, మన రోడ్లు మనం ఎలా వేసుకోవాలి, సోలార్ సిస్టమ్ నుంచి మనం స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఒక పర్సన్ ప్లాన్ చేసి ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే ఒక 20-25 విలేజెస్ డెవలప్ అయ్యాయి. ఇది ఎక్కడో దగ్గర మనిషి దగ్గర స్టార్ట్ అవ్వాలి. అయితే సరే, ఎవరో వస్తారు, ఇది కూడా కష్టం, ఎవరో ఇప్పుడు మన కోసం వచ్చి ఎవరు ఆలోచిస్తారు, ఇదంతా మనకి ఎందుకు, మనం ఏదైనా బిజినెస్ మోడల్ చేయొచ్చు అనుకుంటే సార్, విలేజ్ నుంచి సిటీకి పంపించే నీడ్స్ చాలా ఉంటాయి సార్. విలేజ్ నుంచి మనకు కొన్ని పర్టికులర్గా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, బ్యాంబూ ఫర్నిచర్ ఉంటుంది, బ్యాంబూతో తయారు చేసే ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. బ్యాంబూ విలేజ్లోనే పండుతుంది, సిటీలో పండదు, సరిపోదు మనకి. సో ఇప్పుడు బ్యాంబూ ఫర్నిచర్ అన్ని కాఫీ షాప్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, సూపర్ మార్కెట్లు కానీ, లేదంటే ఇంట్లో
డెకరేటివ్ ఐటమ్ కూడా బ్యాంబోని చాలా చక్కగా ఉపయోగిస్తారు. అవును. లేదంటే వుడ్ పల్ప్ ఉంటుంది, మనకి చెట్లు అక్కడక్కడ పడిపోతుంటే ఆ వుడ్ నుంచి చిన్న చిన్న ఆర్ట్ క్రాఫ్ట్స్ అవి తయారు చేసి ఈ కామర్స్ లో పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు. లేదా చిన్న ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఊర్లో పెట్టుకోవచ్చు. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. మనం బిజినెస్ అనేసరికి ప్రతిసారి సిటీ మీద పడాల్సిన అవసరం ఏమీ లేదు, విలేజ్ లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ చెప్పారు అందరూ సిటీకి రావడానికి ఇష్టపడరు. అయితే ఇంకొక సైడ్ నుంచి గవర్నమెంట్ ఒక అడుగు వెయ్యాల్సింది ఎక్కడ అంటే, చూసారా లాస్ట్ 10 years లో స్మార్ట్ సిటీస్ అని ఇండియాలో ఒక 500-600 సిటీస్ ఒక 200 సిటీస్ ని ఐడెంటిఫై చేసి స్మార్ట్ సిటీస్ కింద డెవలప్ చేద్దామని చెప్పారు. ఎందుకంటే ఈ సిటీకి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి. అట్ ద సేమ్ టైం స్మార్ట్ విలేజెస్ని కూడా ఐడెంటిఫై చేయాలి. గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఒక ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి స్మార్ట్ సిటీస్తో పాటు స్మార్ట్ విలేజెస్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే సార్ విలేజెస్ నుంచి మెల్లగా జనాలు అందరూ సిటీకి వచ్చేస్తే మనకి ఫ్యూచర్లో ఫుడ్ క్రైసిస్ పెరుగుతాయి, అగ్రికల్చర్ తగ్గిపోతుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంటుంది, కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంటుంది, జనాభా పెరిగిపోతారు, పంట పండించేవాడు తగ్గిపోతాడు. ఎప్పుడైతే ఫార్మర్స్కి కానీ అగ్రికల్చర్ సెగ్మెంట్కి కానీ విలేజర్స్కి కానీ మీరు మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎంపవర్మెంట్ ఆపర్చునిటీస్, మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ డిజైన్ చేసి పెడతారు, వాళ్ళు సిటీకి రావాల్సిన అవసరం లేనే లేదు. చూడండి ఎంత కష్టం ఉన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకు వ్యవసాయం ఇంకా వాళ్ళకి బాగా తెలిసిన పని, రైతుకే కష్టం తెలుస్తుంది. ఫుడ్ లేకపోతే మనిషి బతకలేడు. సో నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, ఇంకా పంటలు పండిస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోతే తినడానికి ఉండదు కదా. సో అందుకు గవర్నమెంట్ కూడా ఒక 1 or 2 acts తీసుకొని కొంచెం రిస్ట్రిక్ట్ చేయవలసింది ఉంది. అండ్ విలేజెస్లో ఇద్దరు కనుక మాట్లాడుకోగలిగితే, స్టూడెంట్స్ ఉన్న అగ్రికల్చర్ పీపుల్ మాట్లాడుకొని ఒక మోడల్ని కనుక డెవలప్ చేసుకోగలిగితే విలేజెస్లో ఒక 10,000 బిజినెస్ ఐడియాస్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఆల్రెడీ కొన్ని విలేజెస్లోని కొన్ని వేరే కంట్రీస్లో కూడా రన్ అవుతున్నాయి సార్. ఓన్లీ మనం ఐడెంటిఫై చేయవలసింది ఏంటి అంటే ఎంతవరకు దీనికి స్కోప్ ఉంది, మనం అసలు నలుగురం కలిసి ఎంతవరకు సాధించగలం, అసలు ఫస్ట్ అడుగు వేస్తామా లేదా, ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు అవుతుంది, లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, గ్రాంట్లు ఎలా వస్తాయి, రుణమాఫీలు అన్నీ ప్రాపర్గా రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక విలేజెస్ని కూడా చాలా సులభంగా డెవలప్ చేయొచ్చు. అయితే ఒక ఇనిషియేషన్ ఉండాలి, గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ ఉండాలి, పబ్లిక్ కూడా కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇవాళ ఏంటంటే అంత కార్పొరేట్ లైఫ్ అయిపోయింది, ఎవరి ఇండివిజువల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బట్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సిటీ అవసరం, విలేజ్ అవసరం. మనకి రెండు ప్యారలల్గా బ్యాలెన్స్ అయితేనే ఏ కంట్రీ అయినా సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మనం అమెరికా తీసుకున్న, ఆస్ట్రేలియా తీసుకున్న అన్ని సిటీసే ఉండవు, విలేజెస్ ఉంటాయి, వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళు పంటలు పండిస్తారు, దాన్ని తీసుకొచ్చి సిటీకి తీసుకొస్తారు, ఎక్కువైపోయింది బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, రెండింటిని బ్యాలెన్సింగ్గా చేస్తారు. మనకేంటంటే కొంచెం బ్యాలెన్స్ తక్కువ. సో దాన్ని ఎప్పుడైతే మనం రెక్టిఫై చేస్తామో విలేజెస్ నుంచి బిజినెస్ ఐడియాలు జనరేట్ చేసుకొని నెలసరికి 40,000 50,000 రూపాయలు సంపాదించడం అంత కష్టం ఏం కాదు సార్. నిజంగా కూడా అక్కడ గ్రామీణ ప్రాంతంలో నిజంగా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీరన్న సినారియోలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వచ్చింది అంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్లోనే వచ్చేస్తుంది, పెరుగుతుంది సార్. ఇప్పుడు చూడండి సార్, మనం ఈ ఫర్నిచర్ యూజ్ చేస్తున్నాం, ఫర్నిచర్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరిగేది తప్ప తగ్గేది కాదు. కొత్త ఆఫీసులు, కొత్త అపార్ట్మెంట్లు, హౌసెస్, విల్లాస్ కన్స్ట్రక్షన్ పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి చాలా మంది కొత్త వాళ్ళు ఉంటూనే ఉంటారు, కొత్త ఫర్నిచర్ కొనుక్కుంటూనే ఉంటారు. మరి చిన్న ఫర్నిచర్ ఇండస్ట్రీ పెద్దది అక్కర్లేదు, ఒక 5-6 కలిసి పనిచేసుకోగల కార్పెంటరీ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఒక విలేజ్ లో స్టార్ట్ చేసాము అనుకోండి, అక్కడ 6-7 ఎంప్లాయ్మెంట్ దొరికినట్టు, అక్కడ నుంచి బిజినెస్ బయటకు వెళ్తారు. సిటీలో ఉండే చాలా నీడ్స్ విలేజెస్ నుంచి మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ దానికి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.